ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో సార్ యాక్చువల్‌గా ఒక చిన్న సినిమా రిలీజ్ అయిన తరువాత ఒక పెద్ద సౌండ్ చేస్తే సినిమా రేంజ్ గాని అర్థమవుతూ ఉంటుంది. ఫిల్మ్ ఛాంబర్‌లో ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ఆ క్యారెక్టరైజేషన్‌కి సంబంధించి చర్చ నడుస్తుంది. రైట్ నో సొసైటీలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని తీసుకుని ఒక గాసిప్కి స్క్రీన్ ప్లే యాడ్ చేసి దాన్ని ఒక కొత్త డైరెక్టర్ ఇంత పెద్ద రిస్క్ చేస్తాడా? ఏముంది సినిమాలో అని చెప్పేసి. రిస్క్ చేయడం అంటే చాలామంది నాకు కూడా చెప్పారు. సొసైటీలో నేను అబ్జర్వ్ చేసిన ఫ్రెండ్‌కి సంబంధించిన మనీ అంటున్నారు. ఫ్రెండే ప్రొడ్యూసర్ అంటున్నారు. అంటే సో ఇది ఖచ్చితంగా రిస్కే కదా! ఏ రిస్క్ తీసుకోకుండా ఉండడం అన్నిటికంటే పెద్ద రిస్క్. రియల్ లైఫ్‌లో ఏదైనా పాయింట్ చూసి ఇలాంటి వాటికి మీరు షిఫ్ట్ అయ్యారా? నేను వర్క్ స్పేస్లో ఉన్నప్పుడు నా మీద వచ్చిన గాసిప్పే. అంటే అక్కడి నుంచి నాకు ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. నాకు ఒక అమ్మాయికి లింక్ పెట్టి ఈ జర్నీలో ఏం నేర్చుకున్నారు? మనం ఎంత స్ట్రగుల్ అయినా దట్ డజంట్ మ్యాటర్. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మామూలుగా కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అయిన తర్వాత పెద్ద సినిమాలు అవుతూ ఉంటాయి. ఇది ప్రేక్షకులకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక ఫిల్మ్ జర్నలిస్ట్‌గా రిలీజ్ కాబోయే చిన్న సినిమాలను అబ్జర్వ్ చేయడం మాకు అందరికీ అలవాటు. ఈ మధ్య కాలంలో ఒక చిన్న వర్క్ ఉండి ఫిల్మ్ ఛాంబర్‌కి వెళ్తే అక్కడ ఎక్కువగా వినిపిస్తున్న సినిమా పేరు గాసిప్. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ గానీ, ట్రైలర్ గానీ ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకి రాలేదు. 2 రోజుల్లో ట్రైలర్ రిలీజ్ కాబోతుంది 22వ తేదీ. అయితే ఈ సినిమా కాన్సెప్ట్, ఆ స్టోరీ లైన్, హుక్ లైన్ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. సో నాకు వెంటనే లైన్ నచ్చడంతో ఆ సినిమా డైరెక్టర్ వైభవ్ గారిని ఇంటర్వ్యూకి పిలిచాను. సో ఎందుకు ఒక చిన్న సినిమాకి ఇంత పెద్ద ఎలివేషను, ఆ కథలో ఏముంది, వైభవ్ ఎలాంటి సినిమా తీశారు, ఇలాంటి అన్ని విషయాలను ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్ యాక్చువల్‌గా ఒక చిన్న సినిమా రిలీజ్ అయిన తరువాత ఒక పెద్ద సౌండ్ చేస్తే ఒక ఫిల్మ్ జర్నలిస్ట్‌లకు గానీ, సినిమా సర్కిల్‌లో గానీ, ఈవెన్ కామన్ ఆడియన్స్‌కి గానీ ఆ సినిమా రేంజ్ గానీ అర్థమవుతూ ఉంటుంది. బట్ మీ సినిమా గురించి ఫిల్మ్ ఛాంబర్‌లో సినిమా పెద్దలని, ఈ సో కాల్డ్ సినిమా పెద్దలని చెప్తుంటారు గదా! సో వాళ్ళందరి నుంచి కూడా, సినిమా లవర్స్ నుంచి కూడా ఫిల్మ్ ఛాంబర్‌లో మీది చాలా పెద్ద టాపిక్ అయిపోయింది సినిమా. ఓకే. ముఖ్యంగా నేను అంటే రివీల్ చేస్తున్న ట్రైలర్ కూడా రిలీజ్ కాలేదు కాబట్టి చెప్పేస్తున్నాను. మీ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ సో ఆ క్యారెక్టరైజేషన్‌కి సంబంధించి చర్చ నడుస్తుంది. ఓకే. ఒక అమ్మాయికి ఒక జాతకం. ఆ జాతకంలో పుట్టిన అమ్మాయికి ఎక్కువ రిలేషన్‌షిప్స్ ఉంటాయి. ఎక్కువ అఫైర్స్ ఉంటాయి. ఇంకా ఓపెన్‌గా చెప్పాలంటే ఎక్కువ బాడీ కౌంట్ ఉంటది. ఓకే. ఇలాంటి ఒక డిస్కషన్ నడుస్తుంది. ఓకే. నిజమేనా? ఇదేనా మీ సినిమా? కాదు. కాదా? యాక్చువల్‌గా స్టోరీ లైన్ నేనే చెప్తా. ఆ! బేసిక్‌గా అజంతా అనే క్యారెక్టర్ హ్మ్. అమ్మాయి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుడుతుంది. ఆ అమ్మాయికి చాలా డ్రీమ్స్ ఉంటాయి. బట్ ఆ డ్రీమ్స్ అన్నీ ఒక నలుగురు గాసిప్ చేసుకోవడం వల్ల ఆ అమ్మాయి లైఫ్ అప్ సైడ్ డౌన్ అయిపోయి డ్రీమ్స్ అన్నీ షాటర్ అవుతాయి. ఆ తర్వాత ఆ అమ్మాయి ఎలా స్టాండ్ అయింది అనేది స్టోరీ. అంతేనా? అంతే. మరి ఈ జాతకం ఏంది? ఈ గాసిప్స్ అంటే ఏంది? బేసిక్‌గా జాన్రా సోషల్ సెటైర్. ఆ! నేను అంటే రైట్ నో సొసైటీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ తీసుకుని హ్మ్. ఒక గాసిప్‌కి స్క్రీన్ ప్లే యాడ్ చేసి దాన్ని చాలా టైట్‌గా ఎంగేజింగ్‌గా చేశాం. హ్మ్. యాహ్! అయితే ఎక్కువ డిస్కషన్ ఏందంటే, మనకి ఇదివరకు 'మంగళవారం' సినిమా అని చెప్పి ఒకటి వచ్చిందనమాట. అవును, నేను చూసాను. ఆ సినిమా వచ్చినప్పుడు ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టరైజేషనే హ్మ్. బాగా ఆ క్యారెక్టరైజేషన్ వైడ్ లేపోయి సినిమా హిట్ అయిపోయింది. ఓకే. సో థియేటర్‌లో రన్ వచ్చింది. యాహ్! సినిమా స్టే అయింది. అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. సో మీ మూవీ గురించి కూడా ఆ రేంజ్‌లో ఉండబోతుందన్నట్టు మాట్లాడుకుంటుంటే నాకు అర్థం కాలేదు. ఒక కొత్త డైరెక్టర్ ఇంత పెద్ద రిస్క్ చేస్తాడా? యాహ్! సో అందులో సినిమా అసల ఏముంది సినిమాలో అని చెప్పేసి. మరి ఇదెందుకు పెట్టారైతే దానికి ఈ అంటే జాతకము? సింపుల్ థింగ్. ఫస్ట్ థింగ్ రిస్క్ చేయడం అంటే చాలామంది నాకు కూడా చెప్పారు. హ్మ్. అంటే ఇప్పుడున్న సినారియోలో హీరోస్‌తో చేస్తేనే థియేటర్స్‌కి ఎవరు రావట్లేదు హ్మ్. అనే సినారియో ఉంది. మనందరికీ తెలిసిందే. కరెక్ట్. సో హీరోయిన్‌తో చేసి ఎలా ఇదవుతదని. బట్ ఎండ్ ఆఫ్ ది డే నేను తీసుకున్న జాన్రా సోషల్ సెటైర్ ఏదైతే ఉందో అది మీరు పాస్ట్ 10 ఇయర్స్‌లో తెలుగులో ఎక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఉండరు. హ్మ్. సోషల్ సెటైర్ రీసెంట్ టైమ్స్‌లో ఎక్కడ మీరు ఏమైనా విన్నారా? లేదు. అవును. లేదు. సో ఫస్ట్ థింగ్ ఆ జాన్రా. నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేను తీసుకున్న ఎలిమెంట్ రియల్ లైఫ్ ఎలిమెంట్. హ్మ్. అంటే లైఫ్‌లో ఎవరైనా సరే గాసిప్ చేయకుండా ఉండరు. గాసిప్ బారిన పడకుండా ఉండరు. సో వన్ వే ఆర్ ది అదర్ ప్రతి ఏజ్ అంటే రైట్ ఫ్రమ్ స్కూల్ డేస్ నుంచి ఒక 55-60 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు కూడా ఏదో ఓ గాసిప్ వాళ్ళ లైఫ్‌లో వస్తూనే ఉంటది.
వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, లేదా వాళ్ళు పార్ట్ ఆఫ్ ది టాపిక్ అవుతారు. సో ఇది మోస్ట్ కనెక్టెడ్ థింగ్. అండ్ ఇందులో జాతకాలు ఇది తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, రీసెంట్ టైమ్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే, అంటే జాతకమైనా ఏదైనా దేవుడికి సంబంధించింది ఎనీథింగ్ మన జీవితంలో ముందుకెళ్ళడానికి ఉపయోగపడాలి తప్ప మన వెనక్కి లాగడానికి ఉపయోగపడకూడదు. అంటే నేనేం నమ్ముతానంటే, కాన్ఫిడెన్స్ ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ థింగ్. మన కాన్ఫిడెన్స్ని కొట్టేలా జాతకాలు చెప్పి, లేదా మన క్యారెక్టర్ని అసాసినేట్ చేసేలా జాతకాలు చెప్పి, మోస్ట్ పర్సనల్ థింగ్స్, అంటే మనకి ఎంతమంది పిల్లలు పుడతారు, మన కెరీర్ ఎప్పుడు ఎండ్ అయిపోద్ది, ఇలాంటివన్నీ చెప్పడం వల్ల కొన్ని క్యారెక్టర్స్ సొసైటీలో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని క్యారెక్టర్స్ తీసుకుని, ఈ స్టోరీలో ఆ అమ్మాయి క్యారెక్టర్ అలాంటి ఫ్యాక్టర్స్, సొసైటీలో అలాంటి ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఈ అమ్మాయి లైఫ్ ఎలా ఎఫెక్ట్ అయింది అనే ఒక స్క్రీన్ ప్లే తీసుకొచ్చాను. సో అంతేగాని దీనికి సంబంధించినంత వరకు ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేకపోవడం అసలు అలాంటి అలాంటి పరిస్థితులు ఇది ఫ్యామిలీ డ్రామా, ఇది ఫ్యామిలీ డ్రామా. సోషల్ సెటైర్. అండ్ మీరు సినిమా అబ్జర్వ్ చేస్తే స్టోరీ మొత్తం 80% ఆఫ్ ది స్టోరీ ఒక మామయ్య, తండ్రి, కూతురు, వీళ్ళ ముగ్గురు మధ్య జరుగుతుంది మ్యాక్సిమం, అంటే 80% ఆఫ్ ది స్టోరీ. అండ్ ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడున్న సమాజంలో సోషల్ మీడియాస్ బాగా ఎక్కువైపోయినాయి, ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోయినాయి. ఒకరి మీద నింద వేయడం అనేది చాలా ఈజీ. మీ సినిమా టైటిలే గాసిప్ కాబట్టి పెద్ద పెద్ద స్టార్స్కే తప్పట్లేదు. అవును. ఇంకా చిన్న చిన్న కామన్ మ్యాన్స్కి కానీ చిన్న సెలబ్రిటీలకు కానీ వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. అవును. సో ఇలాంటి సినారియో నుంచి మీరు సినిమాకి ఎలాంటి పాయింట్ ఎంచుకున్నారు? అంటే ఈ రియల్ లైఫ్లో ఏదైనా పాయింట్ చూసి ఇలాంటి వాటికి మీరు షిఫ్ట్ అయ్యారా? ఇలాంటి కథ అంటే ఫస్ట్ థింగ్, మనం చిన్నప్పటి నుంచి మనందరం స్కూల్ డేస్ నుంచి ఎక్కడో ఒకటి ఏదో ఒకటి వింటా ఉంటాం. స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి కాలేజ్, వర్క్ స్పేస్లో అలా నేను వింటా వచ్చాను. అంటే చెప్పడం, ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య ఒక చిన్న రిలేషన్ ఉన్న, ఒక ఫ్రెండ్షిప్ ఉన్న, దాన్ని చాలా ఎగ్జాగరేట్ చేసి చెప్పడం, ఏమీ లేకపోయినా ఏదో ఉందన్నది క్రియేట్ చేయడం. సో అది బేసిక్గా మాట్లాడుకున్నప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్లా ఉంటుంది, మాట్లాడుకోవడానికి, నలుగురు కూర్చొని మాట్లాడుకోవడానికి. బట్ మనం అదర్స్ షూస్లో ఉండి ఆలోచిస్తే అసలు వాళ్ళు ఎంత ఎఫెక్ట్ అవుతారు అనే పర్స్పెక్టివ్లో ఈ స్టోరీ రాయడం జరిగింది. ముఖ్యంగా బయట ఇప్పుడున్న సమాజంలో లేడీస్ పైన ఇలాంటి గాసిప్స్ చాలా ఎక్కువైపోయినాయి. సో అంటే ఒకరితో మాట్లాడితే తప్పు, ఒకరితో బయటికి వెళ్తే తప్పు, ఒకరి బండి ఎక్కితే తప్పు. అంటే ఇక్కడ జెండర్ బయాస్ కూడా లేదండి, టు బి వెరీ హానెస్ట్. నేను ఈ కథ రాయడానికి మెయిన్ థింగ్ ఏంటంటే, నేను వర్క్ స్పేస్లో ఉన్నప్పుడు నా మీద వచ్చిన గాసిప్పే. అంటే అక్కడి నుంచి నాకు ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అంటే నా మీద వచ్చిన, నాకు ఒక అమ్మాయికి లింక్ పెట్టి మాట్లాడింది, ఆ రిలేషన్షిప్ని చుట్టుపక్కల వాళ్ళు దాన్ని వాళ్ళకి నచ్చినట్టు ఎలా డిజైన్ చేశారు, వాళ్ళకి నచ్చినట్టు అందరికీ ఎలా ప్రజెంట్ చేశారు, అసలు నిజం ఏంటి, ఈ రెండింటికి ఎప్పుడైతే నేను అబ్జర్వేషన్ చేశానో, సో నాకు ఈ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఒక కేస్ స్టడీలా హెల్ప్ అయింది. సో దాన్ని తీసుకుని, అంటే ఇక్కడ అబ్బాయి అమ్మాయిని మన జెండర్ బయాస్ చేయలేం, అబ్బాయిలు అమ్మాయిల కంటే వల్నరబుల్, బట్ చెప్పరు అంతే. అండ్ అమ్మాయిని తీసుకుని అమ్మాయి పర్స్పెక్టివ్లో చెప్పడానికి కారణం ఏంటంటే, అమ్మాయి చుట్టూ మోర్ డ్రామా ఉంటుంది ఎప్పుడు లైఫ్లో. అమ్మాయి చుట్టూ మోర్ డ్రామా ఉంటుంది. సో మోర్ డ్రామా ఉన్నప్పుడు మోర్ క్యారెక్టర్స్, ఎక్కువ వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది అనమాట. సో అందుకని అమ్మాయి పర్స్పెక్టివ్లో గాసిప్ కథ చెప్పడం జరిగింది. ఓకే. అండ్ మీ పర్సనల్ లైఫ్లో అంటున్నారు. సో అసలు యాక్చువల్గా ఈ రోజుల్లో ఒక డైరెక్టర్ అవ్వడమే పెద్ద సక్సెస్, ఒక సినిమాని తీయడమే సక్సెస్. ఆ సినిమా రిలీజ్ అయితే బోనస్, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ ఇంకా పెద్ద బోనస్. సో సినిమా అనేది ఇంత పెద్ద హడలు, మీకు అంతా క్లారిటీ ఉంటుంది. బట్ ఇంత క్లారిటీ ఉన్న మీరు ఎందుకు డైరెక్షన్ ఎంచుకున్నారో, అసలు ఎప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తుంటే ఈ సినిమా ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతుంది, 26th రిలీజ్ కాబోతుంది, అంతేనా? సో ఈ మొత్తం ప్రయాణం ఇక్కడ దాకా రావడానికి ఎంత స్ట్రగుల్ అయ్యారు ఇండస్ట్రీలో? స్ట్రగుల్ అనే దానికంటే, నేను యాక్చువల్గా ఫస్ట్ ఫిలిం దిల్ రాజు గారి ప్రొడక్షన్లో చేశాను. ఆ తర్వాత అనిల్ సుంకర గారి దగ్గర 3.5 years రైటర్గా చేశాను. తర్వాత నా ఫ్రెండ్ సర్కిల్లో అంటే చాలా రైటింగ్స్ చేసి, ఇది ఫస్ట్ ఫిలిం టెక్నికల్లీ రిలీజ్ అనమాట. సో మోర్ దెన్ స్ట్రగుల్, నేనేమనుకుంటానంటే, నాకు రైటింగ్ అంటే ప్యాషన్, అంటే రైటింగ్ త్రూ డైరెక్టర్ అవ్వాలని వచ్చాను. సో నేను రైటింగ్ ప్రాసెస్లో ఉన్నంతకాలం నేను చాలా ఎంజాయ్ చేశాను. ఫినాన్షియల్ థింగ్స్ అనేవి కానీ, లేదా ఫ్యామిలీ నుంచి వచ్చేది, అది ఎవరికైనా ఉండేదే. అంటే ఒక భయం కానీ, ఇన్సెక్యూరిటీ, కెరియర్ ఏమవుతుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ప్రతి ఫ్యామిలీలో ఉండేదే. బట్ నా వరకు నేను చాలా కాన్ఫిడెంట్గా, రిగ్రెట్స్ లేకుండా చెప్పేది ఏంటంటే,
నేను అంటే నేను ఏదైతే చేయాలనుకున్నానో ఆ విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. సో నాకు ఈ జర్నీ ఎలాంటి రిగ్రెట్స్ ఇవ్వలేదు. బట్ 2014 నుంచి 2026 అంటే 12 సంవత్సరాల ప్రయాణం. మీతో పాటు చదివిన మీ ఫ్రెండ్స్, నీతో పాటు అవును. తిరిగిన మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ సెటిల్ అయిపోయి ఉంటారు. అవును. వాళ్ళ పిల్లలు లైఫ్ పిల్లలు పుట్టేస్తుంటారు. పుట్టేస్తుంటారు. అవును. సో మనం మాత్రం ఇక్కడ సినిమా అవును. అని తిరుగుతూ ఉంటాము. అవును. సో మన పక్కన ఉండే ఫ్రెండ్స్‌కి అది ఇబ్బంది కాకపోయినా మన తల్లిదండ్రులకి, అవును. మనల్ని ఖచ్చితంగా. నమ్ముకున్న వాళ్ళకి చాలా ఇబ్బంది. సో ఈ హర్డల్స్ అన్ని ఎలా దాటారు? అంటే నేనేం ఫీల్ అవుతానంటే లైఫ్‌లో ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్కటి మోస్ట్ ప్రయారిటీ ఉంటది. హ్మ్. సో నాకు ప్రయారిటీ రైటింగ్ అండ్ డైరెక్షన్ అనుకున్నా. హ్మ్. సో నేను అది ఇంట్లో కూడా కన్విన్స్ చేశాను. హ్మ్. సో నాకది అంత ఇబ్బంది అవ్వలేదు. ఏం చేస్తుంటారు నాన్నగారు? మమ్మీ, డాడీ ఇద్దరు పోస్టల్ డిపార్ట్మెంట్ పోస్ట్ మాస్టర్స్. ఓకే. యాహ్! మా అన్నయ్య, వదిన ఇద్దరు డాక్టరేట్స్ పీహెచ్‌డీ. హ్మ్. సో వదిన ఏమో ఉస్మానియాలో క్యాన్సర్ మీద రీసెర్చ్ చేస్తుంది. హ్మ్. అన్నయ్య ఏమో నోవార్టిస్ కంపెనీలో వర్క్ చేస్తాడు. హ్మ్. సో ఫ్యామిలీ అంతా వెల్ ఎడ్యుకేటెడ్. వెల్ ఎడ్యుకేటెడ్. మీరు మాత్రం ఇటు సినిమా సైడ్ నేను వచ్చేసి నేను ఒక్కడినే సినిమా సైడ్ వచ్చాను. అండ్ దిల్ రాజు గారు ప్రొడక్షన్‌లో చేశారు కదా! సో యాహ్! ఈ మొత్తం 1 ఇయర్ జర్నీ, 1 ½ ఇయర్ 2 జర్నీలో ఇయర్స్ 2 ఇయర్స్ ఆల్మోస్ట్. జర్నీ 2 యాహ్! ఇయర్స్. ఆ 2 ఇయర్స్ జర్నీలో దిల్ రాజు గారితో మీరు మర్చిపోలేని ఒక మూమెంట్ ఏదన్నా ఒక చిన్న క్షణం గురించి షేర్ అంటే చేసుకోండి. చాలా ఉన్నాయండి. నేను అంటే ఫిల్మ్ అంతా అయిపోయాక కూడా కేరింత హ్మ్. పోస్ట్ ప్రొడక్షన్‌కి మాక్సిమం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ వెళ్ళిపోతారు. హ్మ్. డబ్బింగ్‌కి మాత్రం నేను ఒక్కడినే ట్రావెల్ అయ్యానన్నమాట. హ్మ్. డైరెక్టర్ సాయి కిరణ్ గారితో పాటు. హ్మ్. సో అప్పుడు రోజు రాజు గారు నేను కూర్చుని అందులో మిస్టేక్స్ రాసుకోవడం, హ్మ్. మళ్ళీ కరెక్షన్స్ చేసుకోవడం. హ్మ్. సో ఆయన నాతో డిస్కస్ చేయడం, ఇది ఇలా చెప్పు, ఇలా చేయించు అని. హ్మ్. సో ఆయనతో చాలా మంచి జర్నీ. హ్మ్. అవును. దిల్ రాజు గారికి మీరు కథ చెప్పలేదా? ఫస్ట్ ఒక స్టోరీ చెప్పాను. హ్మ్. బట్ ఆయనకి అంటే లైన్‌లో నచ్చింది. బట్ ఆయన అంటే నేను అనుకున్న బడ్జెట్స్, ఆయన ప్రాక్టికల్‌గా నాకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన థింగ్స్ బట్టి హ్మ్. సో తర్వాత ఇది ఇండిపెండెంట్‌గా చేయడం కరెక్ట్ అని అనిపించింది. ఇప్పుడు ఈ లైన్ చెప్పారా? ఇది కాదు సార్. ఇది వేరే చెప్పలేదు. వేరే వేరే స్టోరీ. అదే ఎందుకు ఈ డౌట్ వచ్చిందంటే ఇది స్టోరీ లైన్ వినడానికే చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ అవునవును. అవుతుంది. ఒక ఈ లైన్ ఈ వింటేనే. లైన్ అయితే ఈ చెప్పలేదు. లైన్ చెప్పుంటే ఆయన వదలడే అనిపించింది. లేదు లేదు. ఈ లైన్ చెప్పలేదు. అంతే. అండ్ ఇండస్ట్రీలో అనిల్ సుంకర గారికి ప్రస్తావన అంటే బయట వాళ్ళకి తెలియదు గానీ, అవును. ఆయనతో క్లోజ్ అసోసియేషన్ ఉన్న లేదా ఫిల్మ్ జర్నలిస్ట్ వీళ్ళకి తెలిసుంటది. మనిషి అద్భుతం బంగారం లాంటి మనిషి ఆయన. అవును. అంటే అవతల వ్యక్తి చిన్నోడా, పెద్దోడా అని చూడరు. చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఆయన. ఎగ్జాక్ట్‌లీ. సో అలాంటి వ్యక్తి దగ్గర ట్రావెల్ అయ్యారు కదా! సో అనిల్ సుంకర గారితో మీకున్న ఎక్స్‌పీరియన్స్ చెప్పండి. అనిల్ గారిది చాలా అంటే కార్పొరేట్ స్టైల్‌లో ఉంటది. హ్మ్. అండ్ ఆయన చాలా హై వాల్యూస్ ఉంటాయి. హ్మ్. అంటే రైటింగ్‌లో గానీ, క్వాలిటీలో గానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. అండ్ టైమ్ ఇస్తారు. హ్మ్. రైటర్స్ కూడా ఆయన ఏదో కంగారు పెట్టి ప్రొడక్ట్ తీసుకుందాం, డెడ్‌లైన్‌లు ఇవ్వడం అలాంటివి చేయరు. చాలా ఫ్రీడమ్ ఇచ్చి, టైమ్ ఇచ్చి మనకో స్పేస్ ఇచ్చేస్తారు హ్మ్. హ్మ్. రాసుకోవడానికి. హ్మ్. సో, ఆ స్పేస్‌లోనే వర్క్ చేసాం. ఆయన దగ్గర ఉన్నప్పుడు ఏం సినిమాలు చేశారు మీరు? అంటే మోర్ దాన్ మూవీస్ నేను ఇప్పుడు రైట్ నౌ 'వంశీ' అని ఇంకో అబ్బాయి 'ఇండియా హౌస్' చేస్తున్నాడు నిఖిల్‌తో. నిఖిల్ గారితో. అవును. యాహ్! ఆ! యాహ్! ఆ! వంశీ, నేను ఇంకొక ఇద్దరం కో రైటర్స్ అందరం కలిసి ఒక టీమ్ అన్నమాట. ఓకే. సో ఐడియాస్ యాహ్! ఐడియాస్ జనరేట్ చేసామని మాకు మల్టిపుల్ థింగ్స్ వచ్చేవన్నమాట అనిల్ గారి దగ్గర నుంచి. ఒక ఐడియా వచ్చి ఇది డెవలప్ చేయండి అని హ్మ్. అలా. సో అవన్నీ డెవలప్ చేసేవాళ్ళం. ఆ టైంలో ఒక మల్టిపుల్ వెబ్ సీరీస్ కొన్ని కైండ్ ఆఫ్ బయోపిక్స్ ఇవన్నీ డెవలప్ చేసామన్నమాట. హ్మ్. యాహ్! సో అంటే ఇప్పుడు 'దిల్ రాజు' గారి దగ్గరున్నా సరే, అనిల్ సుంకర గారి దగ్గరున్నా సరే, రైటర్ అనేది బేసిక్‌గా మీరు రైటర్. రైటింగ్ అవును. మీకు ఆల్రెడీ అలవాటై ఉంటది. అవును. ఈ జర్నీలో ఏం నేర్చుకున్నారు? ఇండస్ట్రీకి సంబంధించిన మనుషుల్ని ఎలా హ్యాండిల్ చేయాలని, లేదంటే ప్రాక్టికల్ వర్క్ గాని, సో ఈ జర్నీలో ఏం నేర్చుకున్నారు? అంటే ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడంతా పొజిషన్ సక్సెస్. హ్మ్. సక్సెస్ ఉంటేనే మన పొజిషన్‌కి వాల్యూ ఉంటది. సో, మనం ఎంత స్ట్రగుల్ అయినా దట్ డజంట్ మ్యాటర్. హ్మ్. ఎండ్ ఆఫ్ ది డే సక్సెస్ మ్యాటర్స్ అంతే. అదైతే ఒకటి తెలుసుకున్నాను. అండ్ ఇంకోటి మాక్సిమం పీపుల్ స్ట్రాటజీ వాడతారు. హ్మ్. బట్ నేను స్ట్రాటజీ వాడను. అంటే నేను మనుషులతో స్ట్రాటజీ వాడలేను. సో, వర్క్‌లో వాడగలను గానీ మనుషులతో స్ట్రాటజీ వాడలేను. హ్మ్. సో, అది గూడా తెలుసుకోగలిగాను నేను. దానివల్లే 12 సంవత్సరాలు పట్టిందా? అలా అనేం గాదు. హ్మ్. టైం అనేది ఎలా ఉంటదంటే సింపుల్ థింగ్ మీకు చెప్తాను. ఒక ఫిల్మ్ డైరెక్ట్ చేయాలంటే ఎలా అయినా చేసేయొచ్చు. హ్మ్. అంటే వచ్చిన 2 ఇయర్స్‌కే చేసేయొచ్చు. కానీ నేను అన్నీ వదులుకొని డైరెక్షన్ చేద్దాం, రైటింగ్ చేద్దాం అని వచ్చినప్పుడు నాకు మోస్ట్ వాంటెడ్ థింగ్ క్రియేటివ్ ఫ్రీడమ్. హ్మ్. సో, నాకు క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చి అండ్ మిమ్మల్ని కూడా ఒక క్వెషన్ అడుగుతున్నాను. ఇప్పుడు చాలా సినిమాలు వస్తున్నాయి కదా! జెన్యూన్‌గా ఎంతమంది డైరెక్టర్లు ఆళ్ళ సినిమాలను ఆళ్ళు డైరెక్ట్ చేస్తున్నారు కంప్లీట్‌గా. హ్మ్. డెబ్యూ డైరెక్టర్‌లకి చాలా తక్కువ ఉండే స్కోప్ అది. యాహ్! హ్మ్. నేను టైం ఎంత పట్టిందన్నది పక్కన పెడితే, నేను తీసిన సినిమా 100% నేనే చేశాను.
సో నేను ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ గురించే కరెక్ట్ పర్సన్, కరెక్ట్ వైబ్ అయ్యే పీపుల్ గురించి వెయిట్ చేశాను. సో రేపు రిజల్ట్ ఏదైనా క్రెడిట్ మాత్రం మీదే. క్రెడిట్ అనేది ఏదైనా అంటే క్రెడిట్ అని కాదు. నా థింగ్ ఏంటంటే ఎనీ కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్, ఒక క్రియేటివ్ ఆర్టిస్ట్ ఎప్పుడైనా ఫస్ట్ కోరుకునేది తన వాయిస్, తన సిగ్నేచర్ వినిపించాలని సొసైటీ. కరెక్ట్. సో నేను తీసుకున్న దారి వల్ల లేట్ అయి ఉండొచ్చు మేబీ. నేను అనుకున్నదే చెప్పాలనుకున్నప్పుడు నాకు ఆపర్చునిటీస్ ఖచ్చితంగా తగ్గిపోతాయి. బట్ నేను ఆ ఒక్క పాయింట్లో కాంప్రమైజ్ అవ్వలేదు ఎన్ని ఇయర్స్ అయినా. సో అందుకని నేను ఏదైతే చెప్పాలనుకున్నానో ఆ పాయింట్ 100% నేను అనుకున్నట్టుగా చెప్పగలిగాను. అండ్ యాక్చువల్గా ఇప్పుడు మీ సినిమా 26th రిలీజు, Yeah. కాకపోతే నవీన్ గారిది, ఒడ్డే నవీన్ గారిది త్రిమూర్తుల సినిమా రిలీజ్ అయింది. అవునవును. సో ఆ సినిమా ప్రమోషన్స్లో కానీ ఒడ్డే నవీన్ గారు చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకు రావడం వల్ల కానీ రాశి సింగ్ గారికి కూడా మంచి ఎక్స్పోజర్ దొరికింది. అవునవును. సో హీరోయిన్గా ఆ ఉండడం ఎంత ప్లస్ అయింది సినిమాకి? అంటే మోర్ దెన్ అంటే వడ్డే నవీన్ గారి సినిమా అని కాదు కానీ రాశి నేను క్యాష్ చేసుకున్నప్పుడే ఫస్ట్ ఆలోచించా. అంటే నేను ఒక తెలుగు మిడిల్ క్లాస్ అమ్మాయి అనుకున్నాను, నార్త్ ఇండియన్ వైబ్ ఏమైనా అలా వస్తుందా జనాల. బట్ రాశితో కూర్చుని మాట్లాడి స్క్రిప్ట్ డిస్కషన్స్ అన్ని చేశాక నాకు మోర్ తన తెలుగు అమ్మాయిలాగే అనిపించింది. అండ్ తెలుగులో ఉన్న కొలోకియల్ వర్డ్స్, బిట్వీన్ ది లైన్స్, అంటే తనకు డైలాగ్ లేకపోయినా ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ జరుగుతున్నా ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో మనం చెప్పకుండా తను చేయగలదు. సో అంత తెలుగు తనలో ఇన్కల్కేట్ అయిపోయింది. సో ఆ విధంగా నేను గాసిప్ సినిమాలో తీసుకున్న ది బెస్ట్ డెసిషన్ రాశిని క్యాష్ చేయడం. వేరే ఆప్షన్స్ ఏమన్నా ఫస్ట్? వేరే ఆప్షన్స్ అంటే వచ్చాయి ప్రొఫైల్స్, బట్ అంత ఎక్స్ప్లోర్ చేయలేదు. అంటే ఫొటోస్లోనే రిజెక్ట్ చేశాను. బట్ రాశిని ఒక్కరిని ఆఫీస్కి పిలిచి, సో మళ్ళీ స్టోరీ చెప్పి ఒక 10 days టైం తీసుకుని నేను తను చేసిన వర్క్స్ చూసి, సో నా స్క్రిప్ట్ ఎంతవరకు మ్యాచ్ అవుతుందో చూసుకుని ఒకసారి తను మళ్ళీ ఆఫీస్కి పిలిచి స్క్రిప్ట్ డిస్కషన్స్ చేసి ఫైనల్ చేసుకున్నాను. అండ్ ఈ సినిమాకి సంబంధించిన ప్రొడక్షన్ హౌస్ గురించి చెప్పండి. అంటే మీరు పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లో చేసి చివరికి ఇక్కడికి వచ్చి ఆగారంటే ఏదో ఒక మ్యాజిక్ లేకుండా ఆగరు. మ్యాజిక్ అని కాదు, ఇది మోర్ నా ఫ్రెండ్ ప్రొడక్షన్ హౌసే, ఓకే అని. కాకపోతే తను చాలా ప్యాషనెట్, సినిమా అంటే సినీ బఫ్, సినిమాలు తీయాలని తనకి ఎప్పటి నుంచో ప్యాషన్ ఉంది. సో 7.5 years నుంచి మేము జర్నీ చేస్తున్నాం. తను వస్తానంటున్నాడు. నేనే అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్ డిస్టర్బ్ అవ్వకూడదని నేనే కంట్రోల్ చేశాను. బట్ ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో తను చాలా సిన్సియర్గా పర్సూ చేద్దామని ఉన్నాడని నాకు అర్థమైంది. సో ఇంకా ఇద్దరం కలిపి ఈ ప్రొడక్షన్ హౌస్ పెట్టాం అనమాట, వైభవ్ సినీస్కల్ప్ స్టూడియోస్ అని. సో క్రియేటివ్గా మొత్తం అంతా నేను చూసుకుంటాను, ప్రొడక్షన్ అంతా తను హ్యాండిల్ చేస్తాను. బట్ ఫ్రెండ్కి సంబంధించిన మనీ అంటున్నారు, ఫ్రెండే ప్రొడ్యూసర్ అంటున్నారు. అంటే సో ఇది ఖచ్చితంగా రిస్కే కదా? టేకింగ్ రిస్క్ ఇస్ ది ఓన్లీ బెస్ట్ థింగ్ వీ కెన్ డూ అండి. ఏ రిస్క్ తీసుకోకుండా ఉండడం అన్నిటికంటే పెద్ద రిస్క్. సో లైఫ్లో రిస్క్ లేకపోతే రిస్క్ లేదంటారు. అలా అని కూడా కాదు, అంటే మా ఆలోచించండి, ప్రతి పొద్దున్న లేచి ట్రాఫిక్లోకి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు ప్రతిదీ రిస్కే. సో మనం అలా ఆలోచిస్తే. సో నాకు తెలిసి ఇప్పుడు మీరు కొత్తే, మీ ఫ్రెండ్ కొత్తే. సో అంటే ఐ మీన్ కొత్త డైరెక్టర్, డెబ్యూ డైరెక్టర్, డెబ్యూ ప్రొడ్యూసర్. బట్ సినిమా తీసిన తర్వాత రిలీజ్ చేయడం అనేది ఇది చాలా పెద్ద ప్రాసెస్, డిస్ట్రిబ్యూషన్ అని. సో మీకు బ్యాకప్ ఎవరైనా ఉన్నారు? బ్యాకప్ అంటే నేను మేబీ అంటే నా రిలీజ్ ఇది ఫస్ట్ అవ్వచ్చు కానీ, బట్ టెక్నికల్లీ లేదా ఇండస్ట్రీ పరంగా డిస్ట్రిబ్యూషన్ అది ఇండిపెండెంట్ ఫిలిం మేకింగ్. నేను సాయి కిరణ్ అడవి గారు, కేరింత డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయనతో చాలా జర్నీ చేశాను. సో ఇండిపెండెంట్ ఫిలిం మేకింగ్ మీద నాకు ఆయనతో జర్నీ చేసినప్పుడు చాలా గ్రిప్ వచ్చింది. అంటే మనం అనుకున్న కంటెంట్ ఎలా పబ్లిసిటీ చేయాలి, అది ఎలా డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర తీసుకెళ్ళాలి, ఎలా థియేటర్స్కి తీసుకెళ్ళాలి అని. సో ఆయనతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ నాకు ఇలా ఇండిపెండెంట్గా వచ్చి ప్రొడక్షన్ హౌస్ పెట్టి ఎవరి సపోర్ట్ లేకపోయినా ఒక సినిమా అంతా కంప్లీట్ చేసి రిలీజ్ చేసే క్యాపబిలిటీ ఇచ్చింది. ఇప్పుడు అంటే యాక్చువల్గా ఇట్లాంటి చిన్న సినిమా తీసుకున్న తర్వాత ఓ మైత్రి వాళ్ళు లేకుంటే ఒక పీవీపీ వాళ్ళు ఇలా కొంతమంది రిలీజ్ చేయడం ఇలా వాళ్ళకి ఏంటంటే ఒక బూస్టప్ వస్తుంది అనమాట. సో అలాంటి అప్రోచ్ ఏమన్నా చేశారా అనేది నా ప్రశ్న. అలాంటి అప్రోచ్ చేయలేదు, ఎందుకంటే మేమేమనుకున్నాం అంటే బేసిక్గా ఇక్కడ థింగ్స్ ఎలా ఉంటాయంటే అండి, మనం మనుషుల్ని అప్రోచ్ అయ్యే కొద్దీ వాళ్ళకి మనకంటే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ది నేమ్స్. వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనం మ్యాక్సిమం టైము ఒక మనిషి గురించి వెయిట్ చేయడమే సరిపోతుంది ఇండస్ట్రీలో. అంటే నాది చాలా ఫాస్ట్ కైండ్ ఆఫ్ పేస్లో జరిగే మేకింగ్ స్టైల్ నాది. నేను షూటింగ్ 23 days సింగిల్ స్కెడ్యూల్లో చేశాను. 23 days మూవీ అయిపోయింది. సింగిల్ స్కెడ్యూల్, ఒక్కరోజు కూడా బ్రేక్ ఇవ్వాలి.
సో ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ పేస్లో ఉంటుంది నాది కానీ నా ఫ్రెండ్ యతిది కానీ ప్రొడక్షన్ కానీ 23 రోజుల్లో ఒక షెడ్యూల్ అవది ఈ రోజుల్లో సినిమా అయిపోయింది. కంప్లీట్ చేసాం. యా నాకు తెలిసి లాస్ట్ ఒక 25 ఇయర్స్లో ఎన్ని తక్కువ డేస్లో సినిమా అయిపోయింది నాకు తెలిసి మీదే అనుకుంటాను. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ. యా మేబీ అంటే నాకు ఆ హిస్టరీ తెలీదు, బట్ 23 డేస్లో సింగిల్ స్కెడ్యూల్ వితౌట్ ఎనీ బ్రేక్ చేసాం. యా సో నాకేంటంటే మోర్ టైమ్ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. సో అంటే ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు మనకు 1 మంత్ వెయిట్ చేయించి సో ఆ తర్వాత మళ్ళీ అది ఓకే అవ్వకపోయి మళ్ళీ ఇంకో ఆప్షన్కి వెళ్ళి కంట ఇండిపెండెంట్గా మనం ఏం చేయగలమని నేను ఆలోచిస్తాను. సో ఆ ప్రాసెస్లో వచ్చింది ఈ ప్రొడక్షన్ హౌస్ బిల్డప్ ఇదంతా. సో అండ్ మా మోటివ్ కూడా ఏదో ఒక సినిమా తీసి వెళ్ళిపోదాం అని కాకుండా కన్సిస్టెంట్గా ఫిలిమ్స్ చేద్దామని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ బడ్జెట్స్ మనం ఏదైతే కాన్సెప్ట్ అనుకున్నామో కొత్తగా చెప్దామని, అండ్ తక్కువ టైంలో మంచి కంటెంట్ ఎక్కువ కథలు చెప్పాలన్నది, కన్సిస్టెంట్గా ఇయర్కి ఎక్కువ ఫిలిమ్స్ చేయాలన్నది మా ప్రొడక్షన్ హౌస్ మోటివ్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు ఎలాగో మీరు రైటరు, మీ ఫ్రెండ్ ప్రొడ్యూసరు, ఇప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. బయట నుంచి కూడా కథలు ఓకేనా? మీరు బయట నుంచి ఎవరైనా కథలు తీసుకొస్తే చేస్తారా? ఎగ్జాక్ట్లీ చేస్తాము, కాకపోతే దట్ డిపెండ్స్. అంటే అది ఎలా కొలాబ్ అవుతాం అన్నది, అంటే ఇప్పుడు డైరెక్టర్స్ని పెట్టి నేను రైట్ చేస్తానా లేదా నేను డైరెక్ట్ చేస్తానా వేరే కథ వచ్చేది అనేది అగైన్ టీమ్ అంతా కూర్చొని డిస్కస్ చేసుకుని ఆ ప్రాజెక్ట్ ఎలా వర్క్ చేస్తే బెటర్ అనేది ఆ పాయింట్లో వెళ్తాం. ఓకే. యా అండ్ ఒకసారి మీ పర్సనల్ సెన్సిబిలిటీస్ తెలుసుకోవడానికి అడుగుతున్నాను. యా షూర్. సో యాజ్ ఏ రైటర్గా మీకు ఇన్స్పిరేషన్ కలిగించిన రైటర్ ఇండస్ట్రీ? అంటే నేను ఈ జర్నీలో మీరు అడిగారు కదా చాలా టైం పట్టిందని, ఈ చాలా టైంలో నేను లిటరేచర్ ఎక్కువ చదివాను. అండ్ నాకు అంటే ఇంగ్లీష్ లిటరేచర్, తెలుగు లిటరేచర్, ఇంగ్లీష్లో నాకు చార్ల్స్ బుకోవ్స్కీ, హెలెన్ కెల్లర్ అండ్ ఫ్రాన్స్ కాఫ్కా ఇలా చాలామంది ఇన్స్పిరేషన్ ఉన్నారు. అండ్ తెలుగులో ఆల్మోస్ట్ మ్యాక్సిమం చదివాను. అంటే అన్నీ చదివానని చెప్పను కానీ నాకున్న ఫినాన్షియల్ కన్స్ట్రైన్స్లో బెస్ట్ రిసోర్సెస్లో బెస్ట్ వర్క్స్ చదివాను. అండ్ నాకు తెలుగులో అలిశెట్టి ప్రభాకర్ గారు రైటింగ్ అంటే చాలా ఇష్టం. సో అండ్ కొడవటిగంటి కుటుంబరావు గారు, నెక్స్ట్ అడవి బాపిరాజ్ గారి కథలు, మాల్గుడి కథలు, అలా అంటే ఇంకా ఇట్ గోస్ ఆన్ లిస్ట్. సో ఖచ్చితంగా ఆ ఇన్పుట్ నాకు రైటింగ్లో చాలా హెల్ప్ అయిందని అనిపిస్తుంది. సో అంటే ఒక రైటరు తను ఊహించుకోవడానికి చిన్న కథ కాదు, పెద్ద కథ కాదు, చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు. సో ఆ ఊహించుకోవడం అనేది ఏ స్కేల్లో అయినా ఊహించుకోవచ్చు, ఎవరి కోసమైనా కథలు రాసుకోవచ్చు. సో నాకు తెలిసి ఇప్పుడు ఈ సినిమా తీసారంటే ఈ కథ ఒకటే మీ మైండ్లో ఉంటుంది, చాలా పాయింట్స్ ఉంటాయి. సో ఎక్కువగా ఏ హీరోని అనుకొని లేదా ఏ హీరో కోసం మీ మైండ్లో కథలు రాసుకునేవారు? అంటే నా కథలో ఇతను కనిపించాలి అని ప్రతి ఒక్క రైటర్కి ఒక హీరో ఉంటారు, అలాంటి హీరో. సో మీరు ఎక్కువ ఎవరి కోసం రాసుకుంటారు? అంటే ఫస్ట్ నుంచి అనుకుంటానంటే లైఫ్లో మనకి ఎప్పుడు ఒక పర్సన్ గోల్ అవ్వకూడదు, వర్క్ గోల్ అవ్వాలి. అంటే నేను ఎప్పుడు కూడా ఒక కథ రాసుకుని ఈ కాన్సెప్ట్ ఈ కథ చెప్పాలనుకున్నాను. కథ రాసేసాక ఈ కథకి ఎవరు సూట్ అవుతారని వెతకడం స్టార్ట్ చేశాను తప్ప ఒక మనిషిని ఎప్పుడు గోల్గా పెట్టుకోలేదు. మీరు ఎతికిన హీరో ఎవరు? వెతికిన హీరో అంటే ఇప్పుడు నేమ్స్ చెప్పడం కరెక్ట్ కాదు, చాలామంది ఉన్నారు. అంటే ఒక పర్టికులర్ టైంలో నేను అంటే దీనికంటే ముందు హీరో నెంబర్ 0 అనే స్క్రిప్ట్ రాసా. అప్పుడు యాక్చువల్గా ఆ టైంలో ఉన్న యంగ్ హీరోస్ అందరితో చేసే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ దగ్గరికి ఆ కథ వెళ్ళింది. అది ఆల్మోస్ట్ మెటీరియలైజ్ అయ్యే పాయింట్ దాకా వెళ్ళింది. బట్ కొన్ని ఇష్యూస్ వల్ల అది బయటికి రాలేదు, అంటే స్టార్ట్ అవ్వలేదు. యా సో అయితే ప్రయత్నాలు అయితే గట్టిగానే జరిగాయి, ఖచ్చితంగా జరిగాయి. అండ్ ఆ టైంలో నేను 1.5 years ఆల్మోస్ట్ ఇన్వెస్ట్ చేశా ఆ కథ మెటీరియలైజ్ అవుతుందని. బట్ ఫర్ మెనీ రీజన్స్ కొన్ని జరగవు. అంటే జీవితం తాలూకు డెఫినేషన్ ఏంటంటే మనం ఏదైతే జరుగుతుందో అనుకుంటామో అది అనుకున్నట్టుగా జరగకపోవడమే. బట్ అద్భుతం ఏంటంటే చాలా గట్టిగా నిలబడ్డారు, ఎక్కడ గివప్ ఇవ్వకుండా. 12 సంవత్సరాల జర్నీ తర్వాత కూడా అంతే స్ట్రాంగ్ మెంటాలిటీతో ఉంటూ సినిమా మీద అదే ప్రేమతో అదే కనెక్టివిటీతో ఉంటూ ఉన్నారు చూడండి, అది మంచి విషయం. సో ఇంత జర్నీ చేసిన తర్వాత గాసిప్ మూవీ మీకు ఎలాంటి ఒక సక్సెస్ని ఇవ్వబోతుంది? ఎంత కాన్ఫిడెన్స్తో ఉన్నారు? గాసిప్ అంటే సింపుల్ థింగ్, సక్సెస్ నేను ఎలా చూస్తానంటే సార్, అకార్డింగ్ టు మీ దేర్ ఇస్ నో సక్సెస్ అండ్ నో ఫెయిల్యూర్, జస్ట్ అవర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ అవర్ రియాక్షన్స్ బేస్డ్ ఆన్ ఇట్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే గాసిప్ ఎంత సక్సెస్ అవుతుంది, ఎంత కలెక్షన్స్ ఇస్తుంది అని చెప్పడం కంటే మోస్ట్ రిమార్కబుల్ ఫిలిం అయితే అవుతుంది. ఖచ్చితంగా అందరూ గుర్తు పెట్టుకునే సినిమా అయితే అవుతుంది, ఇంపాక్ట్ ఖచ్చితంగా.
అంతవరకు నేను 100% కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో యాక్చువల్గా ఎంతో దూరం లేదు, 2 రోజుల్లో ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. నా గట్ ఫీలింగ్ ఏంటంటే ఒక్కసారి కానీ మీ ట్రైలర్ రిలీజ్ అయితే ఖచ్చితంగా ఆడియన్స్ దాని గురించి డిస్కషన్ చేసుకుంటారు, ఎందుకంటే ఆ పాయింట్ ఉంది కాబట్టి. ఓకే. సో ఎదురు చూస్తున్నానండి, సినిమా రిలీజ్ డేట్ కూడా దగ్గరలో ఉంది కాబట్టి సక్సెస్ అయిన తర్వాత ఒకసారి వచ్చి మిమ్మల్ని నేను పర్సనల్గా కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.